మనసులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. పశ్చిమాసియా ఇప్పుడు అగ్నిగుండాన్ని తలపిస్తుంది. ఇరాన్ అత్యున్నత నేత ఖమేనీ మరణం తర్వాత ఆ దేశం ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అమెరికా తన హద్దులు దాటిందని, దీనికి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఇరాన్ హెచ్చరించింది. అన్నట్లుగానే కేవలం మాటలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో దాడులకు దిగింది. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ దళాలు ఏకకాలంలో పశ్చిమాసియాలోని సుమారు 27 అమెరికా సైనిక స్థావరాలపైన డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడ్డాయి. దుబాయ్, దోహాలోని యుఎస్ బేసులతో పాటు లెబనాన్లోని అమెరికా ఎంబసీకి కూడా ఇరాన్ లక్ష్యంగా చేసుకుంది. ఇజ్రాయెల్ పైన కూడా క్షిపణుల వర్షం కురిపిస్తూ యుద్ధ వాతావరణాన్ని తారాస్థాయికి చేర్చేసింది. ఈ పరిణామాలపైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అత్యంత తీవ్రంగా స్పందించాడు. ఇరాన్ చేస్తున్న పనులు ఆ దేశానికే ప్రమాదకరమని ఆయన హెచ్చరించారు. ట్రంప్ తనదైన శైలిలో స్పందిస్తూ ఇరాన్ ప్రతీకార చర్యలకు దిగకపోవడమే ఆ దేశానికి మంచిది. ఒకవేళ ఇరాన్ మా పైన దాడులు కొనసాగిస్తే మేమిచ్చే బదులు గతంలో ఎన్నడూ చూడని విధంగా ఉంటుంది. ఎవరు ఊహించని రీతిలో కనీవిని ఎరగని స్థాయిలో దాడులు చేస్తామని హెచ్చరించాడు. అంటే ఇరాన్ గనక వెనక్కి తగ్గకపోతే అమెరికా నేరుగా ఇరాన్ భూభాగం పైనే విరుచుకుపడే అవకాశం ఉందని ట్రంప్ సంకేతాలు ఇచ్చాడు. ప్రస్తుతం అందినటువంటి సమాచారం ప్రకారం అమెరికా తన రక్షణ వ్యవస్థలను అప్రమత్తం చేసింది. ఇటు ఇరాన్ తన సైనిక సామర్థ్యాన్ని మొత్తం ప్రదర్శిస్తోంది. అమెరికా మిలిటరీ స్థావరాలే లక్ష్యంగా సాగుతున్నటువంటి ఈ దాడులు ఎటు దారి తీస్తాయో అన్న ఆందోళన ప్రపంచవ్యాప్తంగా నెలకొంది. ఇరాన్ దూకుడుకు ట్రంప్ ఏ విధంగా చెక్ పెడతాడు, అమెరికా తదుపరి అడుగేంటి అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ఏది ఏమైనా ఖమేనీ మరణం పశ్చిమాసియాలో ఒక పెద్ద యుద్ధానికి నాంది పలికినట్టుగా కనిపిస్తుంది. నెక్స్ట్ ట్రంప్ తీసుకునేబోయేటువంటి చర్య ఏ రకంగా ఉండబోతుంది, దాని పరిణామాలు ఏ రకంగా మారబోతున్నాయి అనేటువంటిది ఇప్పుడు ప్రపంచ దేశాలన్నింటినీ కూడా ఆందోళనకరానికి గురి చేస్తున్నాయి. ఎందుకంటే ఒకసారి అటాక్ చేస్తేనే ఖమేనీ హతమైపోయాడు. మరలా అమెరికా గనక పూర్తి స్థాయిలో ఇరాన్ చేస్తున్నటువంటి ఈ దాడులకు ప్రతిదాడిగా అమెరికా నేరుగా రంగంలోకి దిగితే ఎలాంటి యుద్ధ వాతావరణ పరిస్థితులు ఏర్పడతాయి, ఎంత నష్టం చేకూరుతుంది, ఇరాన్ ఎంత మేరకు అధాపాతాలంలోకి తొక్కబడుతుంది అనేటువంటిది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అంతేకాకుండా దాని ద్వారా ఎంత ప్రాణ నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఆందోళన కూడా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఐక్యరాజ్య సమితి కానీ మిగతా దేశాల్లో ఉన్నటువంటి శాంతి కాముకులందరినీ కూడా తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది.